హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకి యోగి భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గత కొన్ని ఎపిసోడ్లలో మనం సబ్కాన్షియస్ మైండ్ గురించి, 7 బాడీస్ గురించి, ఆరా గురించి క్లాసెస్ చేసుకున్నాం. ఇవాళ మనం కొద్దిగా కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్న ఒకగానొక్క ద మోస్ట్ ఇంపార్టెంట్ లా, యూనివర్సల్ లా, కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఎప్పుడైతే మనకు సరిగ్గా అర్థమవుతుందో మనము ఈ దుఃఖం నుండి బయటపడి మనం అనుకున్న లక్ష్యం వైపుకి సునాయాసంగా చేరుకోగలం. సో అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? కర్మ ఎన్ని రకాలుగా మనం సృష్టించుకుంటాం? కర్మ ఎవరెవరికి వర్తిస్తుంది? కర్మ లేదని అంటారు కదా, కొంతమంది కర్మ సిద్ధాంతం లేదు అని చెప్తారు. మరి ఇవన్నిటి వెనకాల ఉన్నటువంటి డైనమిక్స్ని కొద్దిగా తెలుసుకుందాం. సో ముందుగా కర్మ సిద్ధాంతం అంటే తెలుసుకుందాం. కర్మ అనే పదం మనకి నెగటివ్గా వినిపిస్తుంది. ఇది నా కర్మ, ఇది నేను చేసుకున్న చెడు, నేను కర్మ అంటుంటారు. కర్మ అంటే ఓన్లీ చెడు కాదు. కర్మ అంటే ఒక పని అని అర్థం. కర్మ అంటే పని, మనం చేసే పని. ఫిజికల్గా చేయొచ్చు, వాక్కులతో చేయొచ్చు, మానసికంగా చేయొచ్చు, ఉద్వేగపరంగా కూడా మనం కర్మ చేస్తూ ఉంటాం. అయితే ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మీరు ఏ పని అయినా చేయండి, ఆ పనికి ఒక ఫలితం వస్తుంది. దీన్నే ఫిజిక్స్లో న్యూటన్ 3rd లా అని చెప్తారు. ఎవ్రీ యాక్షన్ యాజ్ ఇట్స్ ఓన్ రియాక్షన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. అంటే మీరు ఒక చెయ్యితో ఒక గోడను కొట్టారనుకోండి, మీరు ఎంత బలం అయితే గోడ మీద ఉపయోగిస్తారో అంతే బలము ఆ గోడ మన చెయ్యి మీద ఉపయోగిస్తారు. అందుకే మనకు చెయ్యి గోడను కొట్టినప్పుడు గట్టిగా నొప్పిగా పెయిన్ వస్తుంది. మీరు ఎంత గట్టిగా కొడితే అంత పెయిన్ వస్తుంది. సో మీరు ఏ చిన్న పని చేసినా సరే దాని యొక్క ఫలితం మీ జీవితంలో సృష్టింపబడుతుంది. అది మీ జీవితంలోకి వస్తుంది. దానికి బాధ్యత మీరే వహించాలి. ఎటువంటి పని చేసినా దానికి ఒక ఫలితం ఉంటుంది. సో ఇది కర్మ యొక్క సిద్ధాంతం. రెండో పాయింట్, మరి కర్మ సిద్ధాంతంలో 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి మంచి కర్మ, రెండోది చెడు కర్మ. కర్మ అంటే పని, ఏదైనా ఒక పని. 2 రకాలుగా ఉంటుంది, నెగటివ్, పాజిటివ్. మీరు చెడు చేస్తే చెడు ఫలితము, మంచి చేస్తే మంచి ఫలితం. చెడు పని చేస్తే చెడు ఫలితము, మంచి పని చేస్తే మంచి ఫలితం. అయితే మరి ఈ మన జీవితంలో మనకు ఎప్పుడు కష్టాలు, నష్టాలు, రోగాలు ఇవే ఎందుకు వస్తున్నాయి అని అంటే మనం ఆలోచించాల్సింది, ఇంకా నేనేం చేయట్లేదు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, ఈ విధంగా కాకుండా మనం ఆలోచించాల్సింది ఈ కర్మ సిద్ధాంతం కోణంలో ఆలోచించాలి. ప్రతిదాన్ని పత్రిజీ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, మీరు మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా తక్షణం మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు తిరిగి దాన్ని రివ్యూ చేసుకోవాల్సింది ఏ పాయింట్లో అంటే కర్మ సిద్ధాంతం యొక్క కోణంలో దాన్ని తరచి చూసుకోవాలి. ఏం చేయాలి సార్ అంటే, నేను కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదో చేసి ఉంటాను, అందుకే నాకు ఈ ఫలితం వచ్చింది. అదే ఫలితమైనా సరే, చెడు కావచ్చు, మంచి కావచ్చు. మీకు ఎక్కువగా చెడు మీ జీవితంలోకి కష్ట నష్టాలు, రోగాలు వస్తున్నాయి అనుకోండి, దాని అర్థమేంటి? మీరు ఈ జన్మలోనో లేకపోతే ఇంకో జన్మలోనో కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు చెడు చేసి ఉంటారు. మీ అకౌంట్లో చెడు అనేది ఉంది, దాని ఫలితం ఈరోజు వస్తుంది. అప్పుడెప్పుడో చేస్తే ఇప్పుడు ఫలితం రావడం ఏంటి అంటే, దీన్నే మనం ఏమంటామంటే విత్తనము చెట్టు అని చెప్తారు. ఏ విత్తనము నాటితే ఆ పండే మనకు కోసుకుంటాము అని. మామిడి చెట్టు విత్తనం నాటినము, మనకు కొన్ని రోజులు అయిన తర్వాత మామిడి పండ్లే వస్తాయి. కొన్ని చెట్లు నాటితే చిన్న ఉన్నప్పుడు జస్ట్ ఒక 10 రోజుల్లోనే దానికి రిజల్ట్ వస్తుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే చాలామంది అంటారు, కర్మ పోయిన జన్మలోని కర్మ ఈ జన్మలోకి ఎందుకు వస్తుంది అని అడుగుతుంటారు. వస్తుంది. కొన్ని జన్మల్లో ఖచ్చితంగా మనం ఎన్నో చెడులు చేసి ఉంటాం. ఎందుకంటే అప్పటి జన్మల్లో మనకు ఇంత జ్ఞానం కానీ, ఇంత అవగాహన కానీ, ఇంత కరుణ కానీ ఉండేది కాదు. ప్రారంభంలో చిన్నపిల్లల్లాగా ఉండేవాళ్ళం మనం.
సో అలాంటి టైంలో మనం ఎంతో చెడు కర్మ చేసి ఉంటాం. ఆ చెడు కర్మ కొద్దిగా ఆ జన్మలోనే మీరు అనుభవించుంటారు, ఇప్పుడు కొద్దిగా ఈ జన్మలోకి కూడా తీసుకొచ్చుకుంటాం. మరి అసలు కర్మ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనం చూద్దాం. మనం జీవులు 84 లక్షలు అని చెప్తారు. ప్రతి వ్యక్తి మనిషి జన్మకు వచ్చే క్రమంలో కొన్ని లక్షల క్రిములు, కీటకాలు, రాళ్ళు, రప్పలు, జంతువులు, వృక్షాలు, ఎన్నో జన్మలన్నీ ఎత్తి మనం మనిషి జన్మలోకి వచ్చాము అని మనకు చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్. మనం ఈ పైలోకం నుంచి దిగి వచ్చిన తర్వాత ఫస్ట్ మానవ జన్మల్లోకి రాము. మనం అంశాత్మగా వచ్చిన తర్వాత కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు, కోటాను కోట్ల జన్మలు మనము వేరే జన్మలు ఎత్తాం. ఆ జన్మల్లో ఫస్ట్ పాయింట్ ఖనిజ ప్రపంచము, అంటే రాళ్ళు, రప్పలు, ఖనిజాలు, మొత్తం భౌతికంగా కనిపించే ఖనిజాలు. ఒక కొండ కావచ్చు, ఒక చిన్న రాయి కావచ్చు, ఒక ప్లాస్టిక్ కట్టె కావచ్చు, ఏదో కావచ్చు, ఏదన్నా ఒకటి ఈ భూమి మీద పడి కొన్ని సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల పాటు ఉండి నేర్చుకుంటూ ఉంటాం. ఖనిజ ప్రపంచము, మినరల్ కింగ్డమ్, ఫస్ట్ కింగ్డమ్, అది దాటిద్దాం కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత, దాంట్లో అనుభవాలన్నీ పొందుతాం. కానీ అక్కడ మనకు మనసు అనేది ఉండదు, ఎంపిక అనేది ఉండదు, మీరు ఇష్టం వచ్చినట్లుగా చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి కర్మ కూడా ఉండదు. కర్మ సిద్ధాంతంలో కీలకమైన అంశాలను మనం అర్థం చేసుకుంటున్నాం. ఇది మీరు విన్నా సరే మళ్ళీ వినండి, ఎందుకంటే ఈ బేసిక్ మీకు బాగా అర్థమైతేనే ముందు పూర్తిగా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవచ్చు, అంత డీపర్ లెవెల్లో అర్థమవుతుంది. సో మొట్టమొదటి జన్మ ఏంటి? ఖనిజ ప్రపంచం. రెండవది వృక్ష ప్రపంచం. మూడవది జంతు ప్రపంచం. నాలుగవది మానవ ప్రపంచం. ఒకసారి చూడండి, సోల్ ఫస్ట్ మనం స్థితిలో ఉన్నప్పటి నుంచి ఒక్కొక్క ప్రపంచాన్ని దాటుతూ దీంట్లో ఉన్న లెసన్స్ అన్నీ కంప్లీట్ చేస్తూ ఈ వృక్ష ప్రపంచంలోకి వస్తాము. వృక్ష ప్రపంచంలోని పాఠాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ జంతు ప్రపంచంలోకి వస్తాము. జంతు ప్రపంచంలో అన్ని పాఠాలు అయిపోయిన తర్వాత మానవ ప్రపంచంలోకి వస్తాం. అంటే ఒక్కొక్క స్టెప్ కిందికి చాలామంది అనుకుంటారు మళ్ళీ, సార్ మానవ ప్రపంచంలో మనం చాలా తప్పులు చేస్తే తిరిగి మళ్ళీ జంతు ప్రపంచంలాగా పుడతాము, ఒక కుక్కలాగా పుడతాము, ఒక జంతువులాగా పుడతాము అంటారు. ఈ సిలబస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకెక్కడికి ఎప్పుడు కూడా మనం వెనక్కి వెళ్ళము. 100కి 99.999% మీ మీద కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు వెనక్కి వెళ్ళరు. మీరు అనుకుంటే ఎక్సెప్షన్, మీరు కోరుకొని ప్రత్యేకించి ఒక జంతు జన్మ తీసుకొని ఒక చిన్న లెసన్ నేర్చుకునేది ఉంది అనుకుంటే తప్ప ఎవరు కూడా, ఏ శక్తి కూడా మిమ్మల్ని మళ్ళీ జంతు ప్రపంచంలోకి, వృక్ష ప్రపంచంలోకి, ఖనిజ ప్రపంచంలోకి తోసివేయబడరు. ఎందుకంటే ఆ సిలబస్ కంప్లీట్ అయింది. మీరు ఒకసారి స్కూల్ మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి పోయినరు, మళ్ళీ స్కూల్లోకి రారు. మీరు ఎన్నన్నా చేయండి, అక్కడే ఆగిపోతారు, కానీ వెనక్కి మాత్రం పోము. సో బాగా అర్థం చేసుకుందాం. మళ్ళీ సోల్, మనం ఆత్మను, ఈ ఆత్మ మానవ ప్రపంచంలోకి వచ్చి తిరిగి మళ్ళీ పూర్ణాత్మగా కావాలనుకుంటుంది. ఆ క్రమంలో కొన్ని లక్షల కోట్ల అనుభవాలను సంపాదించుకోవడానికి ఈ భూతలం మీదకి వస్తుంది. వచ్చేటప్పుడు మొట్టమొదటి ప్రపంచం ఖనిజ ప్రపంచము, కోటాను కోట్ల జన్మలు తీసుకుంటాము. వృక్ష ప్రపంచము, వృక్షంగా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఉండి ఆ జన్మల్లో ఉన్నటువంటి పాఠాలన్నీ నేర్చుకుంటాం. ఆ పాఠాలన్నీ కంప్లీట్ అయినాయి. తర్వాత జంతు ప్రపంచంలోకి వస్తాం. ఒకసారి పులిగా, క్రూర జంతువులుగా, తర్వాత ఒక మేకగా, ఒక గొర్రెగా, ఒక పిల్లిగా, ఒక ఆవుగా, ఒక గుర్రంగా ఎన్నో జంతువుల జన్మలు ఎత్తి దాని ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. అయితే ఈ 3 ప్రపంచాల లోపల ఈ ఆత్మ సామూహిక ఆత్మగా ఉంటుంది, గ్రూప్ సోల్ అంటాం. ఈ 3 ఆత్మల్లో గ్రూప్ సోల్ అంటే ఒకటే ఆత్మ ఒక 10 గుర్రాలుగా, ఒక 1000 వృక్షాలుగా, ఒక పెద్ద కొండగా, అంటే కొన్ని కోట్ల రాళ్ళల్లో ఆ ఆత్మ చిన్న చిన్న అంశాలుగా విడిపోయి దాంట్లో ఉంటుంది. ఒకవేళ జంతు ప్రపంచం తీసుకుందాం అనుకోండి, మొత్తం ఒక 10 పిల్లులుగా ఒకటే ఆత్మ జన్మ తీసుకుంటుంది. ఒక ఆత్మ 10 పిల్లులుగా జన్మ తీసుకుంటుంది. మనం ఏమనుకుంటాం, మనకు ఒకటే ఆత్మ ఉంది కదా. ఎస్, మనిషికి ఒకటే ఆత్మ ఉంటుంది. దీన్ని ఏకాత్మ అంటాం. ఏకాత్మ, సామూహిక ఆత్మ. మానవ ప్రపంచంలోకి వచ్చేంత వరకు మనకు ఒక ఆత్మనే
10 శరీరాలుగా తీసుకుంటుంది, 20 శరీరాలుగా తీసుకుంటుంది. చనిపోయిన తర్వాత ఆ జ్ఞానం అంతా కూడా మళ్ళీ ఈ యొక్క ఆత్మలోకి చేరుకుంటుంది. ఇక్కడ మనకు ఈ ఒక్కటి ఏకాత్మ. ఈ గ్రూప్ సోల్లో మైండ్ ఉండదు, నో మైండ్. ఇక్కడ మైండ్ ఎంటర్ అవుతుంది. అంటే ఇక్కడ చాయిస్ ఉంటుంది, ఇక్కడ నో చాయిస్. ఏంటి చాయిస్ అంటే ఎంపిక చేసుకోవాలి, ఏ పని చేయాలి, మంచి చేయాలా చెడు చేయాలా, ఒకరిని చంపేయాలా ఒకరిని లాక్కోవాలా, వాడికి సేవ చేయాలా, ఏం చేయాలా అన్న ఆలోచన ఈ 3 ప్రపంచాల్లో ఉండదు మీకు. మిగతా అన్నీ ఉంటాయి, ఎంపిక ఉండదు, మీ చేతుల్లో ఉండదు. కాబట్టి కర్మ సిద్ధాంతం ఇక్కడ ప్రారంభం కాదు. ఇక్కడ వరకు మీరు ఏం చేసినా, ఇక్కడ ఏం చేసినా, ఈ ప్రపంచంలో మీరు ఏం చేసినా నో కర్మ. మీకు ఇంకా కర్మ అనే అకౌంట్ ఓపెన్ కాలేదు, నో కర్మ స్టేజ్. దీన్ని మనం ఏమనొచ్చు, ఇక్కడ మానవ ప్రపంచంలో కర్మ ప్రారంభం అవుతుంది. మళ్ళీ చక్కగా వివరించుకుందాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఆత్మ అనేది ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి పూర్ణాత్మలాగా తయారయ్యే క్రమంలో ఈ భూమి మీద కొన్ని కోటాను కోట్ల అనుభవాలు పొందడానికి దిగి వస్తూ ఉంటుంది, ఎన్నో జన్మలు తీసుకుంటుంటుంది. జన్మ పరంపరల్లో మొట్టమొదటి జన్మలు ఎందుట్లో తీసుకుంటుందంటే ఖనిజ ప్రపంచంగా ఉంటుంది. ఖనిజ ప్రపంచంలో అంటే తక్కువ స్థాయి లెసన్స్ ఉంటాయి, చాలా తక్కువ స్థాయి లెసన్స్, అతి తక్కువ స్థాయి లెసన్స్ నేర్చుకుంటుంది. టైం చాలా ఎక్కువ, చాలా టైం ఎక్కువ పడుతుంది, కోటాను కోట్ల జన్మలు పడుతుంది. నేర్చుకునే పాఠం ఇంతే. ఎందుకంటే ఆ కొండలు కానీ ఖనిజాలు కానీ కదలవు, ఆ కదిలి ఎక్కడెక్కడికో వెళ్ళి విభిన్నమైన అనుభవాలు లేకుంటాయి. దానికి ఒక కొన్ని 10-15 అనుభవాలు ఉంటాయి, దాన్నే మళ్ళీ 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 పొందుతూ ఉంటుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటుంది అది. అలాంటి ప్రపంచం నుండి కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉన్న ప్రపంచం వృక్ష ప్రపంచం. అంటే మనము చెట్లుగా ఒక అడవిగా జన్మ తీసుకుంటాం, ఒక 100 చెట్లుగా మనము జన్మ తీసుకొని అక్కడ ఉండి మనము ఆ పాఠం నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత జంతు ప్రపంచం, జంతువులు ఇంకా కదులుతూ ఉంటాయి, రకరకాల అనుభవాలు పొందుతుంటాయి, వేటాడడం నేర్చుకుంటాయి, పరిగెత్తడం నేర్చుకుంటాయి, రక్షించడం నేర్చుకుంటుంది, సెక్యూరిటీ చూసుకుంటుంది, పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలని నేర్చుకుంటుంది. ఈ మానవ జన్మలకు వచ్చిన తర్వాత పిల్లల్ని అంత అద్భుతంగా చూసుకోవడానికి కారణం అది జంతు ప్రపంచం నుంచే నేర్చుకుంటాం. మనం చూస్తాం, ఒక కుక్క కానీ ఒక ఆవు కానీ తన పిల్లల దగ్గరికి ఎవరి రాని అది ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. ఈ పాఠము మన పిల్లల్ని మనం బాగా చూసుకోవాలన్న పాఠము ఆ జంతు జన్మల్లోనే అప్పుడే నేర్చుకున్నాం మనం. అది అప్పుడు నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది. సో ఈ విధంగా మన గత జన్మల్లో నేర్చుకున్నటువంటి పాఠాలన్నీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది, ఫార్వర్డ్ అవుతూ ముందుకు మనకు ఆ జ్ఞానం వస్తుంది. అలాగే కర్మ కూడా మన అకౌంట్లో యాడ్ అవుతుంది. ఎప్పుడు? మానవ ప్రపంచంలోకి వచ్చినప్పుడు. ఇది చూడండి, ఈ 3 ప్రపంచాల్లో మైండ్ లేదు, నో చాయిస్. మీకు మీ ఇష్ట ప్రకారం నడవడానికి వీలు లేదు. ఒక ఆవు ఉంది, ఒక 10 ఆవులు ఉన్నాయి, నేను వేరే తిండి తింటాను, వారికి ఇష్టం అంటూ ఉండదు, అయిష్టము ఉండదు, ఇష్టము ఉండదు. అప్పుడు కర్మ కూడా ఉండదు, నో కర్మ స్టేజ్. కర్మ అకౌంట్ ఓపెన్ కాలేదు, బాగా అర్థం చేసుకోండి. మీ జంతు జన్మల నుంచి, వృక్ష ప్రపంచంలోంచి, ఖనిజ ప్రపంచంలోంచి వచ్చిన కర్మ కాదు ఇది మనం ఇప్పుడు అనుభవిస్తున్నది. అది మానవ ప్రపంచం ప్రారంభమైనప్పుడు కర్మ ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏకాత్మ, మీరొక్కరే, అప్పుడు ఒకటే ఆత్మ సింగిల్గా ఉంటుంది. తర్వాత మైండ్ ప్రారంభం అవుతుంది. మైండ్ అంటే చాయిస్. మీకు ఇష్టాలు ఏర్పడతాయి, మీకు అయిష్టాలు ఏర్పడతాయి. మీ ఇష్టం ప్రకారం మీరు ఒకరికి అన్యాయం చేయొచ్చు, ఒకరి నుంచి లాక్కోవచ్చు, ఒకరిని హింసించవచ్చు, ఒకరిని కొట్టచ్చు, లేదా ఆ వ్యక్తికి మంచి చేయొచ్చు. అందుకే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మరి మంచి చెడులన్న విచక్షణ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే మానవ ప్రపంచంలో వస్తుంది. ఎస్, మానవ ప్రపంచంలోకి వచ్చినాం. మానవ ప్రపంచం అంటే అర్థం ఒకటే ఆత్మ, ఒకటే ఆత్మ, ఒకటే శరీరము, ఏకాత్మ. ఏకాత్మ అంటే ఒక శరీరానికి ఒకటే ఆత్మ ఉంటుంది. 10 గుర్రాలకు కలిపి ఒకటే ఆత్మ ఎట్లయితే సామూహిక ఆత్మ ఉందో, ఇక్కడ మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఏకాత్మనే ఉంటుంది, ఒకటే శరీరం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో దెన్ అప్పుడు ఏమవుతుంది? మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేయబడుతుంది. బ్యాంకులో అకౌంట్ క్రియేట్ చేయనట్లు ఒక అకౌంట్ క్రియేట్ చేయబడుతుంది. మరి ఈ అకౌంట్లో ఎన్ని రకాల సేవింగ్స్ ఉంటాయంటే 2.
ఒకటి బ్యాడ్, ఒకటి గుడ్. తెలుసు, మంచి చెడుల విచక్షణ జ్ఞానం అంటాం కదా. మరి మంచి చెడుల విచక్షణ జ్ఞానం కొత్తగా మానవ జన్మలోకి వచ్చిన వ్యక్తికి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనం ఏ జన్మ నుంచి వచ్చినాం? జంతు జన్మల నుంచి వచ్చినాం. జంతు జన్మలకు మంచి మంచి తెలియదు, చెడు తెలియదు. కాబట్టి ఎప్పుడైతే మనిషి ఈ ఏకాత్మలోకి వస్తాడో అప్పుడు ఎక్కువగా చెడే చేస్తాడు. వాడికి తెలియదు విచక్షణ జ్ఞానం. వాడికి ఇది హింస, ఇతరులను హింస చేస్తున్నాను, ఇతరులను కొడుతున్నాను, ఇతరులను చంపుతున్నాను, వంది లాక్కుంటున్నాను, ఈ అవగాహన ఏది ఉండదు. కర్మ సిద్ధాంతం పట్ల అవగాహన ఉండదు. ఇప్పటికీ మనకు తెలియదు కర్మ సిద్ధాంతం గురించి. మరి అప్పుడు ఏం చేస్తాం మనం అంటే, మన కోసం మనం ఎన్నెన్నో పనులు చేస్తాము. ఆ క్రమంలో ఎంతో కర్మను మూట కట్టుకుంటాం, అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ అప్పుడే మీకు అది పండదు. ఎందుకు పండదు అంటే, మీరు ఈ దశలో చిన్న పిల్లవాడు ఎట్లుంటాడో అట్లా ఉంటాం మనం. శైశవాత్మ అంటాం ఈ దశను. శైశవాత్మ అతనికి తెలియదు, తెలియకుండా తప్పులు చేస్తుంది. అప్పుడే శిక్ష వేస్తే వాడు తట్టుకోలేడు. కాబట్టి ఇదంతా కూడా ఈ అకౌంట్లో కర్మ సిద్ధాంతం ప్రకారం మీ బ్యాలెన్స్ మీ ప్రేయర్ మీద ఉంటుంది అన్నమాట. కర్మ మీకు ఒక ఏజ్ రావాలి. ఆ ఏజ్ వచ్చినాకనే మీకు ఆ కర్మ సిద్ధాంతం, కర్మదేవతలు ఆ కర్మను మీ జీవితంలోకి పంపిస్తారు. అది కూడా మీరు ఒప్పుకుంటేనే పంపిస్తారు. ఎంత పంపించాలి ఈ జన్మలో, ఎప్పుడు పంపించాలి అనేది మీరే ఒప్పుకుంటారు, మీరే నిర్ణయించుకుంటారు. ఒక బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్లోంచి ఎంతెంత కడతారు అనేది మిమ్మల్ని అడుగుతారు. ఫస్ట్ మీ కెపాసిటీ ఎంత వాళ్ళు చెక్ చేస్తారు, మీరు చెక్ చేసుకుంటారు. మీ ఇన్కమ్ని బట్టి నేను లోను రీపే చేస్తాను ఎవ్రీ మంత్ అని చెప్పి చేస్తారు. సో మరి ఫస్ట్ ఈ యొక్క జన్మల నుండి మానవ జన్మల్లోకి వచ్చినప్పుడు, మానవ జన్మల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఈరోజు వరకు మనం కనీసం ఒక 300 జన్మలు ఎత్తింటాం, 300-400 జన్మలు ఎత్తింటాం. అంటే ఒక్కొక్క జన్మలో మనం బ్యాడ్ అంటే చెడు కర్మను మూట కట్టుకుంటాం, మంచి కర్మను మూట కట్టుకుంటాం. మరి అవన్నీ ఎక్కడ పోతాయి? అవన్నీ మన అకౌంట్లో ఉన్నాయి, మన పేరు మీద మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. సో దాన్ని మనం ఏం చేస్తాము, సంచిత కర్మ అని చెప్తారు దాన్ని. మొత్తం కర్మలు 3 రకాలు. ఒకటి సంచిత కర్మ. ఇది టోటల్ మొత్తం ఫస్ట్ కానుంచి ఇప్పటి వరకు మనకు 300 జన్మలు ఎత్తినాం అనుకోండి. కంప్లీట్గా ఆ మొత్తం జన్మల్లో ఉన్నటువంటి చెడు కావచ్చు, మంచి కావచ్చు, 2 బ్యాడ్ ఆర్ గుడ్, గుడ్ 2 ఉంటాయి అన్నమాట. ఒక కర్మ అంటే అందరూ చెడు ఒక్కటే అనుకుంటారు, కాదు. సంచిత కర్మ, బ్యాడ్ కర్మ 2 ఉన్నాయి. సారీ, బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ. దీన్ని సంచితం అంటే టోటల్ మొత్తం అన్ని జన్మలకు కలిపి. నెక్స్ట్ ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ ఏంది, దీని గురించి అర్థం చేసుకోవాలి మనం బాగా. అంతా నా ప్రారబ్ధము, నేను ఏ జన్మలో ఏ తప్పు చేసుకున్నానో, నాకు ఈ జీవితంలో అన్ని కష్టాలే నడుస్తున్నాయి, నేను ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, నేను ఈ జన్మలో ఒక్కరికి కూడా తెలిసి కూడా చీమకు కూడా హాని చేయలేదు, మరి నాకు ఎందుకు ఈ కష్టాలు? మంచోళ్ళకే కష్టాలు వస్తున్నాయి అంటారు. చాలామంది వేసే క్వశ్చన్. మీరు ఈ జన్మలో ఏం చేయకపోవచ్చు. ఇదిగోండి సంచిత కర్మ అంటే పూర్వపు జన్మల యొక్క మొత్తం కర్మలోంచి మనం ఈ జన్మలోకి వచ్చేటప్పుడు ప్రారబ్ధ కర్మను తీసుకొని వస్తాం, కొంచెం కర్మను తీసుకొని వస్తాం. దాన్నే ఈ మంత్ ఇంట్రెస్ట్ అంటాం. మనం ఒక బ్యాంకులోకి వెళ్ళి ఒక టీవీ కొన్నాం, ఒక ఫైనాన్స్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక టీవీ కొన్నాం. వాడు ఫైనాన్స్లో మొత్తం 1,00,000 రూపాయలని రాస్తాడు. 1,00,000 రూపాయలని మనం ఒకటేసారి కట్టలేం కదా. అందుకే ఏం చెప్తామంటే ఇన్స్టాల్మెంట్లో కట్టవయ్యా అంటాడు. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంటు 3,000 రూపాయలు అని చెప్తాడు. సో ఇదేమో మొత్తం సంచిత కర్మ అంటే టోటల్ మనం తీసుకున్న ఫైనాన్స్ 1,00,000 రూపాయలు. ఇదేంటి అంటే ఈ జన్మలో కట్టాల్సినది, ఈ మంత్ వచ్చే ఇంట్రెస్ట్. ఎందుకు ఒకటేసారి మొత్తం కట్టొచ్చు కదా సార్ అంటే మన వల్ల కాదు. టీవీ నువ్వు కొనలేవు, నీకు ఇన్స్టాల్మెంట్లో ఇస్తాంటేనే నువ్వు టీవీ కొంటావు, ఫ్రిడ్జ్ కొంటావు, నువ్వు ఇంకో కారు కొంటావు. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు లేవు, కారు కొనలేను. కానీ నా జాబ్ని బట్టి, నా కెపాసిటీని బట్టి, నా సంపాదించే సామర్థ్యాన్ని బట్టి నేను ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటాను. ఎవరు పెట్టుకుంటారు? మీరే పెట్టుకుంటారు. ఈ ప్రారబ్ధ కర్మను కూడా ఇందులోంచి మీరే తెచ్చుకుంటారు వచ్చేటప్పుడు. ఈ జన్మలో నేను ఇది 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 పూర్తి చేస్తాను. సో ఈ జన్మలోకి తెచ్చుకున్న కర్మ ప్రస్తుత కర్మ. ఇది మొత్తం ప్రస్తుత జన్మలో. అంటే ఈడ 100% ఉంటే ఇందులోంచి ఒక 5% తీసుకొని ఈ జన్మలోకి మీరు వస్తారు.
ఆ కర్మ మీ మీ అకౌంట్లో ఉంటుంది. ఈ జన్మలోకి ఈ భూమి మీదకి మీరు పుట్టినప్పుడే, తల్లి గర్భంలోకి వచ్చినప్పుడే మీరు ఈ ప్రారంధ కర్మను తీసుకొని వస్తారు. మీరు ఈ జన్మలో చేసిన ఫలితాన్ని కాదు మీరు అనుభవించేది మొత్తం. ఈ ప్రారంధ పోయిన ప్రీవియస్ లైఫ్ టైమ్స్లలో తీసుకున్నటువంటి కొంత మంచిని, కొంత చెడును మనం అనుకుంటాం. మళ్ళీ ప్రారంధ కర్మ అంటే చెడు అనుకుంటారు చాలామంది. మనం మంచి చేసినాం, చెడు చేసినాం, రెండూ చేసినాం. రెండింటి ఫలితము పాపాలు చేస్తే రోగాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు. మరి మనం మంచి కూడా చేసి ఉంటాం గత జన్మల్లో. మరి దాని ఫలితమే ఈ జన్మలో మంచి గురువు దొరుకుతాడు, మంచి భార్య దొరుకుతుంది, మంచి ఇంట్లో మీరు జన్మ తీసుకుంటారు, మీకు మంచి క్వాలిటీ లైఫ్ ఉంటుంది, మంచి విద్య లభిస్తుంది. ఇవన్నీ మీ యొక్క గుడ్ కర్మ వల్ల వస్తాయి. ఆ రెండింటిలోని ఆ కర్మలు మీరే అనుభవించాలి. మీరే కర్మ సిద్ధాంతంలో ప్రవేశించరు. మీరు చేసిన చర్యల యొక్క ఫలితం ఈ సృష్టిలో ఒక చోట ఉంటుంది. అది మీ జీవితంలోకి సరి అయిన సమయంలో వస్తుంది, ఎక్కడికి పోదు. చాలామంది అంటారు, సార్ నేను ఎంతో కష్టపడ్డాను, నాకు అన్యాయం జరిగింది అని. మీకు ఎప్పుడూ అన్యాయం జరగదు. మీరు చేసిన దానికి ఫలితం వచ్చే తీరుతుంది. సార్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేస్తున్నారు, నేను కష్టపడి సంపాదించుకున్న దాన్ని మోసం చేసి లాక్కొని పోయినారు. చివరి మూమెంట్లో నాకు హ్యాండ్ ఇచ్చి 10 లక్షలు రావాల్సింది ఎత్తుకుపోయారు. ఆ 10 లక్షలు ఇక్కడ పోయినాయి అంటే ఒకటే అర్థం, గుర్తుపెట్టుకోండి, మీ ప్రారంధ కర్మను మీరు తీర్చుకున్నారు. మీరు ఎవరికో 10 లక్షలు బాకీ ఉన్నారు, అందుకు పోయినరు తప్ప మిమ్మల్ని ఎవరీ మోసం చేయలేదు. ఈ భూమి మీద ప్రతి సంఘటన కూడా కర్మ సిద్ధాంతం పరిధిలోనే ఉంటుంది. ఈ యొక్క గొప్ప సృష్టి యొక్క రచనలో, ఈ భగవంతుని యొక్క సామ్రాజ్యంలో ఎవరికీ అన్యాయం జరగదు. మన ఆ తప్పుడు అవగాహన వల్ల మనం అనుకుంటాం, నాకు అన్యాయం జరిగింది, నన్ను బాగా చూసుకోవట్లేదు, నన్ను తొక్కేశారు, నన్ను వాడుకున్నారు అని చెప్తారు. ఇవంతా జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చే మాటలు. ఈ సృష్టిలో మనుషులు మిమ్మల్ని మోసం చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి నేను అన్న భావన ఉంటుంది కాబట్టి. కానీ ఈ దేవుని సృష్టిలో ఎవరి మీద ఎవరికి సపరేట్గా ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు. ఆ దేవుడికి, ఆ కర్మ సిద్ధాంతానికి క్లియర్ కట్ ఇంచు ఇంచు కూడా క్యాలిక్యులేట్ చేయబడి మీ జీవితంలోకి మీరు పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. బట్ టైం ఏ టైంలో వస్తుందని మనకు తెలియదు, మనకి ఇంకా అంత జ్ఞానం రాలేదు. గొప్ప గొప్ప గురువులకు తెలుసు, చెప్తారు ముందు ముందు నీకు ప్రాబ్లం వస్తుంది అని. ఎందుకంటే వాళ్ళ కర్మ నీ యొక్క అకౌంట్ని వాళ్ళు చూసింటారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అందుకే ఈ ప్రారంధ కర్మ ప్రకారము మీ జీవితంలో ఈరోజు వచ్చే కష్టాలు మీకు ప్రారంధ కర్మ ప్రకారం వచ్చినాయి తప్ప ఆ వ్యక్తి మోసం చేసిందని ఆ వ్యక్తి మీద మనం పగ పెట్టుకొని మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ మీ సంచిత కర్మ పెరుగుతుంది, ఈ రుణ చెల్లింపు ఆగిపోతుంది. మీరు ఈ మంత్ ఈఎంఐ బ్యాంకులో వచ్చి తీసుకుపోతారు, మీకు అంతకుముందు లోన్ తీసుకున్న విషయం మర్చిపోయినారు కాబట్టి వాడిని ఎంబడిబడి తీసుకుంటాం, లేకపోతే ఇంకొకతో నుంచి దొంగతనంగా దాన్ని తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తాం. సో మనం ఎప్పుడైతే మన జీవితంలోకి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఒకటే ఆలోచించాలి, ఒకటే కాన్సెప్ట్, ఎస్ కర్మ సిద్ధాంతం ప్రకారం నా ప్రారంధ కర్మను నేను చెల్లించుకున్నాను, నన్ను ఎవరు మోసం చేయలేరు, నాకు ఎప్పుడు ఎవరు నన్ను తొక్కివేయలేదు, అణిచివేయలేదు, నా ప్రారంధ కర్మను నేను పూర్తి చేశాను. ఈ జన్మలో మీకు ఒక లెటర్ తగిలింది అనుకున్నట్టు హత్తుగా మీ ప్రారంధ కర్మ ప్రకారం గత జన్మల్లో మీరు ఎంతోమందికి కష్టపడి సేవ చేసింటారు, దాని ఫలితం మీకు మంచి డబ్బులు వచ్చినాయి, మీ ఇంట్లోకి మంచి ఆరోగ్యం వచ్చింది, మంచి ఫుడ్ వచ్చింది, గొప్ప పదవి వచ్చింది. ఇది కూడా మీ ప్రారంధ కర్మలోని భాగమే. అంటే దీన్ని మర్చిపోతాం అందరం. సార్ నేను ఈ జన్మలో ఏం చేయలేదు కదా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 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 ఈ పదం చాలామంది అంటుంటారు. మీరు ఈ జన్మలో చేసింది ఒక కొంచెం పర్సంటేజే మీ మీదకి వస్తుంది, మొత్తం అంతా కూడా మీ 99% ప్రారంధ కర్మ. పత్రిజీ అంటారు కదా, 99 గతం యొక్క ఫలితాలు అనుభవిస్తాము, 1% ఈ జన్మ ఫలితాలు అనుభవిస్తాం. ఇప్పుడు చేసుకున్నది 1%, 99 గతం యొక్క ఫలితం, నిన్నటి ఫలితమే. నిన్న నేను నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు ఈ క్షణం నా లోపంచి వచ్చేది కాదు. నేను ఎన్నో పుస్తకాలు చదివి కొన్ని సంవత్సరాల నుంచి పొందిన జ్ఞానాన్ని నేను ఇప్పుడు చెప్తున్నా. అది ఎన్ని సంవత్సరాలదో, ఇలా హఠాత్తుగా ఇప్పుడు వచ్చింది కాదు, ఇప్పుడు కొంచెం కొంచెం యాడ్ అవుతుంది. సో దీన్ని బాగా అర్థం చేసుకుందాం మనం. ఎందుకంటే
ఈ ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ ఇవి కనుక మనకు సరిగ్గా అర్థం కాకపోతే మనం ఎప్పుడు ఇతరులను తిడుతూ నాకు అన్యాయం జరిగింది, నేను దురదృష్టవంతుణ్ణి, నా వల్ల ఏమీ కాదు అనుకుంటూ మన జీవితాన్ని వృధా చేసుకుంటూ పోతాం. ఈ విధంగా మనం మన జీవితంలో ప్రారబ్ధ కర్మనే మన జీవితాన్ని 99% శాసిస్తుంటుంది. ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, సార్ మరి ప్రారబ్ధ కర్మనే మన జీవితాన్ని శాసించినప్పుడు ఇంకా గతాని ప్రకారమే మనం జీవించాలి, ఇంకా అన్ని కష్టాలే ఉంటాయి మన జీవితంలో. పోయిన జన్మల్లో ఖచ్చితంగా మనం ఎక్కువ కష్టాలే చేసి ఉంటాం. ఇక మంచిని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలా, ఈ పూజలు ఎందుకు చేయాలా, ఈ ధ్యానం ఎందుకు చేయాలా, ఇవన్నీ ఏంటివి, ఇంకా మన జీవితంలో మంచి లేదా అని అడుగుతారు. అందుకే నెక్స్ట్ కర్మ ఏంటంటే ఆగామి కర్మ వస్తుంది. ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం చేసుకునే కర్మ, ఈ జన్మలో మనం చేసుకునే కర్మ, ప్రస్తుతం మనం చేసే కర్మ. అంటే ఈ జన్మలో మనం మన బ్యాంక్ బ్యాలెన్స్ని పుణ్యం కానీ మన చెడుని కానీ తీసుకొని వచ్చినాం. మరి ఇప్పుడు కూడా మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడు విశ్వం ఎట్లా ఉంటుందంటే నిన్నటి నుంచి ఈ రోజుకు, ఈ రోజు నుంచి రేపు పోయే కొద్ది కల్లా మనం ఎదుగుతుంటాం, కింద పడడం వెనక్కి ఉండదు. దీన్నే పురోగమన సిద్ధాంతం అంటాం. అంటే మన లోపల ఎదుగుదలనే ఉంది. మీరు కష్టపడ్డా, మీ వస్తువులు కోల్పోయినా, ఇక్కడ మీరు వస్తువులు కోల్పోతారేమో, మీకు దుఃఖం కలగొచ్చేమో, కానీ మీ జ్ఞానం పెరుగుతుంది, మీకు అనుభవం పెరుగుతుంది, మీకు ఎరుక పెరుగుతుంది, మీకు మంచి చెడుల విచక్షణ జ్ఞానం వస్తుంది, మీరు ఇంకా సున్నితంగా తయారవుతారు, మీరు ఇంకా ఎంత ప్రొఫెషనల్గా తయారవుతారు, మీరు ఎలా జీవించాలనో తెలుస్తుంది, మీకు ఎలా చేస్తే విజయం వస్తుందో, ఎలా చేస్తే మీరు కర్మ మూట కట్టుకోరో తెలివితేటలు, ఎరుక, కరుణ, జ్ఞానము, అవగాహన రోజు రోజుకు పెరుగుతుంది. మీరు నేర్చుకున్నారు. చాలామంది అంటారు, సార్ నేను అనవసరంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పంగా వినకుండానే వెళ్ళి చేసిన కష్టం వచ్చి పడింది, ఇవాళ నేను అనుభవిస్తుందని అంటారు. కానీ ఊరికే కూర్చున్న వ్యక్తి కన్నా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయ్యి వచ్చారు చూడండి, వాళ్ళే గొప్ప. ఎందుకు? సార్ నాకు ఫెయిల్యూర్ లభించింది కదా. ఇక్కడ విషయం ఫెయిల్యూరా సక్సెసా కానే కాదు, అనుభవం. మీరు ఎన్ని అనుభవాలు పొందితే మీకు అంత ఎరుక వస్తుంది, అంత జ్ఞానం వస్తుంది. ఎంత ఎరుక ఎంత జ్ఞానం వస్తుందో మీరు ఇంకా కర్మ సిద్ధాంతంలో చిక్కుకోరు. మీరు చెడు చేయరు. మీరు ఎట్లా సృష్టించుకుంటారంటే ముందు మీకు కావాల్సిన సంపదలను సృష్టించుకుంటారు, ఆరోగ్యాన్ని సృష్టించుకోగలుగుతారు, ఎక్కడ దెబ్బ తగలకుండా హాయిగా వెళ్ళిపోతారు. కొత్తగా వచ్చిన చిన్న పిల్లోడికి కూరగాయలు కోయమని చెప్పి ఒక కత్తి ఇస్తే వాడి చేతిని ఇబ్బంది చేసుకుంటాడు, కట్ చేసుకుంటాడు. కానీ ప్రాక్టీస్ పెరగంగా ఏమవుతుంది, ఒకసారి కూడా మనం కత్తితో చక్కగా కూరగాయలు కట్ చేసుకొని వంట చేసుకొని తింటాం. డ్రైవింగ్ వచ్చిన కారును కొత్తలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాము, కానీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆ కారులో కూర్చొని ఎంత ట్రాఫిక్లో ఉన్నా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేసి రావచ్చు. ఈ జన్మల పరంపరలో అనుభవాలు ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. విజయము అపజయము ఈ రెండింటిని పక్కన పెట్టండి. మీకు అనుభవం కావాలి, మనకు అనుభవం కావాలి. సృష్టించే విద్య నేర్చుకుంటూ పోతాం, రోజు రోజుకి అద్భుతమైనవే సృష్టించుకోవడం నేర్చుకుంటాం, ఇంకా దుఃఖాన్ని సృష్టించుకోం. మీ అనుభవాలు ఎన్ని పెరుగుతాయో అంతగా మీరు ప్రొఫెషనల్ అవుతారు కర్మ సిద్ధాంతం మీద. సో ఈ ఆగామి కర్మ అనేది ఇప్పుడు చేసుకునే కర్మ. ఈ ప్రస్తుతం చేసే కర్మల్లో సంకల్ప శక్తి వస్తుంది. అందరూ అంటారు కర్మ సిద్ధాంతమా ఇంపార్టెంటు, సంకల్ప శక్తి ఇందుట్లో ఏది సార్ ఇంతకంటారు. ఇవి రెండు వేరు కాదు. ఇప్పుడు నువ్వేం చేస్తావో దాని ఫలితమే నెక్స్ట్ వస్తుంది. అంటే సంకల్పం. ఇప్పుడు నువ్వేం సంకల్పం చేస్తావు, నువ్వు ఇప్పుడు ఒకరిని కొట్టాలి అని సంకల్పం చేసినావు అనుకో, చెడు కర్మ మూట కట్టుతాం. ఈ ఆగామి కర్మ ద్వారా కూడా మన బ్యాడ్ కర్మను మూట కట్టుకుంటాం. మీరు ఇప్పుడు నాకు ఒక అద్భుతమైన సంపదలు కావాలి, కానీ ధర్మబద్ధంగా కావాలని ఒక సంకల్పం పెట్టిండ్రు, ఒక థాట్ పెట్టిండ్రు, విజువలైజ్ చేసిండ్రు. అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నట్లు, ఆగామి కర్మ చేస్తున్నట్లు లెక్క. ఆగామి కర్మలో మీరు మీ యొక్క మానసిక శక్తుల్ని, మీ సంకల్ప శక్తిని, మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగిస్తుంటారు. మార్చుకోవచ్చు. సార్ మరి ప్రారంభ కర్మ పరిస్థితి ఏంది, నేను సంకల్పం పెడతా కానీ నిజంగా జరుగుతుందా జరగదా, ప్రారంభ కర్మ అడ్డుపడవచ్చు కదా అంటారు. కరెక్ట్ క్వశ్చన్ అది. ప్రారంభ కర్మలో మనం ఈ జన్మలో దుఃఖంతో ఉండాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంది. కానీ ఈ జన్మలో ఒక గురువు దగ్గరికి వెళ్ళి చక్కగా మనం జ్ఞానం నేర్చుకొని ఆ సూత్రాలన్నీ అర్థం చేసుకుంటే
ఇప్పుడు మనం సంపాదించే సంపాదన గత జన్మల్లోని అంటే ఈ జన్మలోకి మనం తెచ్చుకున్న ప్రారంధ కర్మ అప్పుల కన్నా ఎక్కువ అవుతుంది. అప్పుడేమవుతుంది, ఈజీగా ప్రారంధ కర్మనంతా ఒక్కసారిగా తీసేసి ఇప్పుడు మీరు కంప్లీట్గా మీరు స్వేచ్ఛను పొందుతారు. ఉదాహరణకి నాకు ఒక ₹1,00,000 అప్పు ఉన్నాయి. నాకు ఏ స్కిల్ కూడా లేదు. నాకు నెలవారీ ఇన్కమ్ 10,000. ఒక మట్టి పని చేసుకొని నేను ఆ ₹1,00,000 తీర్చాలి. ఇక మట్టి పని చేసుకొని ₹1,00,000 తీర్చాలంటే సంవత్సరాలు సగం జీవితం అయిపోతుంది. మీకు అర్థమైంది. అప్పుడు ఒక గురువు వచ్చిండు నా లైఫ్లోకి. వచ్చి నీ కర్మ ఇంత ఉంది, నువ్వు చేసే పనికి ఇంతే ఉంది, సో ఎప్పటికీ నీకు కష్టాలు తెరవు అని చెప్తాడు. లేదా మనమే గురువు దగ్గరికి పోయింటాం, స్వామీజీ నాకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి, నేను ఏం చేయాలో చెప్పండి, నాకు మొత్తం నేను ఎంత కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నా, నా అప్పులు తీరతలేవు, నాకు మంచి తిండి లేదు, మంచి ఇల్లు లేదు, నా జీవితం అంతా కష్టపడుతున్నట్టే ఉందంటారు. అప్పుడు ఆయనకు తెలుసు కాబట్టి చెప్తాడు, నువ్వు ఈ విద్య నేర్చుకో కొత్తది, నువ్వు ఈ విధంగా వెళ్ళు, అప్పుడు నీ సంపాదన పెరుగుతుంది, అప్పుడు ఈజీగా అప్పులు కట్టచ్చు. అప్పులు తీసేయలేం, తప్పించుకోకూడదు కూడా, నువ్వు తప్పించుకోలేవు కూడా. ప్రారంభ కర్మను నువ్వు తప్పించుకోలేవు. ఏం చేయాలి మరి? ఆగామి కర్మలో మంచి కర్మను పెంచాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం చేసే కర్మలను మంచి కర్మలు పెంచాలి. సో అప్పుడు ఆ మట్టి పని చేసుకుంటున్నటువంటి నాకేం చేసిందంటే, నాకు ఒక చూపించిండ్రు, ఇదిగో ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోను, నీకు నెలకి 50,000 జీతం వస్తుంది అని చెప్పారు. నేను విన్నాను అనుకోండి, కష్టపడి ఆ మట్టి పని చేసుకుంటూనే నైటు పొద్దుగాల కూర్చొని ఆ గురువు దగ్గర ఉండి ఆ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా. తర్వాత నేను దాంట్లో నేర్చుకున్నాను కాబట్టి నాకు మంచి జాబ్ వచ్చింది. 50,000 శాలరీ వస్తుంది. ఇంతకుముందు 5,000 శాలరీ వచ్చేది, తినడానికి తిండికి సరిపోయి ఒక 500 ఎంతనో కట్టేవాని నేను. ఇప్పుడు ఏమైంది, 50,000 వస్తున్నాయి. 10,000 నా ఖర్చు పోయినా 40,000 తీసుకెళ్ళి నేను ఆ బ్యాంకులకు చెల్లిస్తాను. విదిన్ 2-3 నెలల్లో మొత్తం అప్పంతా తీరిపోయింది, ప్రారంభ కర్మ చేరిపోయింది. అంటే మీరు ఈ జన్మలో వచ్చే కష్టాలన్నీ పోవాలంటే మీ సంకల్ప శక్తి యొక్క సూత్రాలు మీకు అర్థం కావాలి. ఈ ఆగామి కర్మ అంటే ఇప్పుడు చేసే యొక్క జ్ఞానం పెంచుకోవాలి. జ్ఞాన అగ్ని కర్మ దగ్ధానం అని చెప్పారు. ప్రారంధ కర్మ దగ్ధం ఎట్లయితుంది అంటే, ఇప్పుడు మీరు ఎంత జ్ఞానం పొందుతారో అంత మీరు సృష్టించగలరు. ఈ సృష్టిలో మీరు సృష్టించడానికి లిమిటెడే లేదు, పరిమితమే లేదు. మీరు ఎంత నేర్చుకుంటే అంత సృష్టిస్తారు. నేనేం నేర్చుకోను సార్, నాకు ఓపిక లేదు, నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు టైం లేదు, నా వల్ల కాదు, ఇవన్నీ వర్కౌట్ కాదు, ఇదంతా లలాట లిఖితం, ఈ జీవితం ఇంతే, చిన్నప్పటి నుంచి చూసినా ఇది ఇంతే, చచ్చిపోవాలంతే అని మూర్ఖపు మనుషులుగా మాట్లాడుతుంటాం. వాళ్ళ ఇష్టం, ఎవరు బలవంతం చేయరు. గురువు చెప్తాడు, అందరికి 100 మందికి చెప్తాడు, 100 మందిలోంచి ఒకరో ఇద్దరు వస్తారు వచ్చి, సార్ నేను ఆ విద్య నేర్చుకుంటాను, నాకు నేర్పియండి అంటాడు. కష్టపడతాడు, నేర్చుకొని జ్ఞానాన్ని పెంచుకున్నాడు. చూడండి, మీ ఇన్కమ్ పెరిగింది, నెలవారీగా మీ అవసరాలు పోను, మొత్తం అప్పు కట్టేసిండ్రు, ఇక నుంచి మొత్తం మిగులుతుంది, మీ అకౌంట్లో మంచి కర్మ పెరుగుతూ పోతుంది. దట్ ఈజ్ కాల్డ్ ఆగామి కర్మ. ప్రస్తుతం చేసే కర్మలో, ఈ ఆగామి కర్మల్లో జ్ఞానం ఎక్కువగా సేవ చేయమని చెప్తుంటారు మనకు. ఎందుకు సేవ చేయమని చెప్తుంటారంటే పెద్దవాళ్ళు, పూర్వజన్మల్లో నువ్వు ఎన్ని కర్మలు చేసినావో నీకు లెక్క తెలీదు, ఎప్పుడొచ్చి బ్యాంకు వచ్చి ముందర కూర్చుంటాడో తెలీదు, కాబట్టి ఇప్పుడే సంపాదించుకో అంటే మనం ఏం సంపాదించుకుంటున్నామంటే భౌతిక వస్తువులు సంపాదించుకుంటున్నాం. ఆ ప్రారంధ కర్మ వస్తుంది, అన్నిటిని పట్టుకొని పోతుంది. ఆయన సంపాదించుకోనది ఈ భౌతిక వస్తువుల్ని కాదు, సేవ ద్వారా ఆ ప్రారంధ కర్మను న్యూట్రలైజ్ తీసివేయడానికి పుణ్యంని పంచుకో, సేవ చేసి 10 మందికి సేవ చేసి దాన్ని ఆ అకౌంట్లో వేసుకో, అది క్లియర్ చేస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అప్పులు చేసినావు, బాగా డబ్బు సంపాదించి పెట్టుకో, బ్యాంక్ కూడా 1 మంత్ నాడు వచ్చినప్పుడు డబ్బు తీసి ఇవ్వచ్చు, అప్పుల ఇంటికి వచ్చినప్పుడు తీసి ఇవ్వచ్చు, కష్టపడి సంపాదించుకో అని చెప్తారు. మరి ఇప్పుడు మనం ఏం సంపాదించుకోవాలంటే సేవ ద్వారా చక్కటి పుణ్య ఫలితాన్ని సంపాదించుకోవాలి, అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకెళ్ళి నెక్స్ట్ ఎప్పుడు మనం సేవ చేస్తాము అంటే నేర్చుకునేటప్పుడు. చాలామంది ఆపేస్తారు, ఓన్లీ తినడం కోసము, డబ్బులు తెచ్చుకోవడం కోసం నేర్చుకుంటారు. మీరు ఎంత నేర్చుకుంటే మీకు అంత జ్ఞానం వస్తుంది.
నేర్చుకోవడం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పుస్తకాలు, గురువులు ఎంతోమంది ఈ సృష్టి ఎప్పుడు నేర్పించడానికి సిద్ధంగా ఉంది. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు మీ ముందు ప్రత్యక్షమవుతాడు. సిద్ధంగా ఉన్నాడు. సో మనం నేర్చుకోవడానికి సిద్ధపడాలి. నేనేమి నేర్చుకోను సార్, నాకు టైం లేదు. అయితే మీరు ఈ జన్మ మొత్తం కలిపి ఓన్లీ ఇంట్లో బతుకుతూ మిగిలిందంతా ప్రారంధ కర్మను తొలగిస్తూనే ఉండాలి. ఈ జన్మలో మీరు కోరుకునేవన్నీ ఇంక బంద్ చేయండి. ఏమీ కోరుకోకండి, ఎందుకంటే రాదు. నేర్చుకుంది ఈ జన్మలో కొత్తగా మీరు ప్రారంధ కర్మను తీసేసి కొత్త సంపదలు మీ జీవితంలోకి రావు, ఆరోగ్యము రాదు. ఎందుకు? ప్రారంధ కర్మ ఉంది కదా అక్కడ. సో నేర్చుకోవాలి, సేవ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ చక్కగా మనం ధ్యానం చేస్తుండాలి, ధ్యానం నేర్పిస్తూ ఉండాలి. టీచింగ్ ఇదే, ఇందులోనే టీచింగ్ ఉంది. పత్రిసారి చెప్తాడు, మన కర్మలన్నిటినీ ప్రారంధ కర్మ కావచ్చు, సంచిత కర్మ కావచ్చు, అత్యంత సులభంగా ఈజియెస్ట్గా తొలగించుకునే మార్గం ధ్యాన ప్రచారం అని చెప్పి. ఏ గురువు కూడా మనకి ఇటువంటి గొప్ప అవకాశం మనకి ఇవ్వలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. సార్ ధ్యాన ప్రచారం చేస్తే నా కర్మ ఎట్లా పోతుంది అంటే, నేను ఇంతకుముందు నా జీవితంలో చెడు కర్మ ఎట్లా వచ్చింది? నేను వాడి నుంచి డబ్బులు లాక్కొని వాడి దుఃఖానికి కారణమైన, వాడి అనారోగ్యానికి కారణమైన, ఇంట్లో గొడవలకు కారణమైన, వాడి మంచి జీవితాన్ని లాక్కున్నా. ఇవన్నీ అవి నేను భర్తీ చేయాలి. రుణ చెల్లింపు అంటే అది భర్తీ చేయాలి. మరి ఎలా చేయాలి? డబ్బులు ఇచ్చినాం అనుకోండి, అప్పటికప్పుడు అయిపోతాయి. ఇంకేమి ఇచ్చినా కూడా అప్పటికి అయిపోతాయి. అవన్నీ దుఃఖం గిక్కం అంత పోదు. దుఃఖం అట్లే ఉంటుంది, భయం అట్లే ఉంటుంది, నువ్వు సృష్టించిన భయం అట్లే ఉంటుంది. వాడికి జీవితం పట్ల ఆశ అంతా పోయి ఉంటుంది మనం చేసిన డ్యామేజ్కి. అది తిరిగి ఇచ్చేది ఒకే ఒక్కటి, ధ్యానం మట్టుకే ఇస్తుంది. జన్మ జన్మల పాటు ఉన్న వారి కర్మలన్నీ పోగొట్టడానికి ధ్యానం ఒకటే పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇతరులకు ధ్యానం నేర్పిస్తామో ఇవన్నీ తిరిగి మళ్ళీ మనం మనకి ఇచ్చాము, ఇచ్చినట్టే లెక్క. చూడండి, ఆ జన్మల్లో మనం అన్నీ లాక్కున్నాం, ఈ జన్మలో ధ్యానం చేయించడం ద్వారా ఇచ్చాం. అంటే ఒక చిన్న ఇంతదే, ఒక్క నిమిషంలో ఇచ్చిన ధ్యానము ఇన్ని కానుకల వారికి ఇస్తుంది. కాబట్టి నీ ప్రారంధ కర్మ 10 జన్మల్లో ఉన్న సంచిత కర్మ కూడా మొత్తం తీసేస్తుంది. మీరు ఎన్ని చేసినా, జన్మలు చేసినా మీ కర్మ తీరదు పాపము తీరదు పుణ్యము అని చెప్పి శంకరాచార్యుడు చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే ఒకవైపు అప్పులు తీరుస్తూ ఉంటాము, కొత్త అప్పులు చేస్తూనే ఉంటాము. ఒకవైపు చెడు కర్మ చేస్తూ ఉంటాము, తీరుస్తూ ఉంటాము. ఇంకోవైపు చెడు కర్మ చేస్తూ ఉంటాం, అది నిండుతుంటుంది అకౌంట్. అందుకే పుణ్యము పాపము దాటి జ్ఞానం సంపాదించుకునే మార్గంలోకి రావాలి, ఇతరులకు జ్ఞానం నేర్పించే భాగంలోకి రావాలి. అప్పుడు మీ కర్మలన్నీ బయటపడతాయి. అంతవరకు మీరు కొన్ని కర్మలు తీర్చుకుంటారు, మళ్ళీ కొంచెం కర్మ వస్తుంది. సార్ నేను గోదానం చేసిన సార్, ఓకే వెరీ గుడ్, కొంచెం కర్మ పోయింది. సార్ ఈ జన్మలో మళ్ళీ ఒకరిని తిట్టిన సార్, మళ్ళీ కర్మ వచ్చింది. సేమ్ యాక్చువల్, మళ్ళీ సేమ్ అప్పు చేసింది. నేను బాగా అన్నదానం చేసిన సార్, నువ్వు ఇంతకుముందు డ్యామేజ్ చేసిన దానికి సరిపోతుంది ఆయన. ఎంత శాశ్వతమైనటువంటి సేవ చేస్తారో ఆ దాన్ని బట్టి ఉంటుంది. సో ఎప్పుడు కానీ ఈ ఆగామి కర్మలో, ఇప్పుడు మన చేతుల్లో ఉన్న కర్మ ఇది, ఇప్పుడు మనం యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు కదా, ఇది ఆగామి కర్మ. ప్రస్తుత జన్మలో ఇప్పుడు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీరు చేసిన ప్రతి పని కూడా ఈ ఆగామి కర్మలోకి వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి? చక్కగా మనం సేవ చేసుకుంటూ పోవాలి, 10 మందికి సేవ చేస్తూ పోవాలి. రోజు కొంత సేవ చేస్తాం, ధ్యానం చెప్తాం, పుస్తకాలు చదివి వినిపిస్తాం, ఓ పుస్తకం గురించి చెప్తాం, ఓ క్లాస్ కండక్ట్ చేస్తాం, ఓ పాంప్లెట్ పంచుతాం, ఓ శాకాహార ర్యాలీ చేస్తాం. ఇవన్నీ ఆధ్యాత్మిక సేవలు అంటారు, మాధవ సేవలు అంటారు. మళ్ళీ మానవ సేవలు కూడా ఉన్నాయి. మానవ సేవలు చేసే క్రమం అయిపోయింది. మనం మానవ సేవలు చేసి 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 దాని యొక్క పుణ్య ఫలితం వల్లనే మనం యోగ మార్గంలోకి వచ్చినాం. ఇంకా మీకు ధ్యానం వచ్చింది, ఇంకా మీరు ఏం చేయాలా? మీ దగ్గర ఉన్నదే ఇవ్వాలి, తక్కువ స్థాయిది ఇవ్వకూడదు. మీరు ఇప్పుడు ధ్యానం అందించే సేవలో ఉన్నారు. నాకు ఇప్పుడు చక్కగా కర్మ సిద్ధాంతం గురించి నేను ఎన్నో పుస్తకాల దగ్గర చదివాను, గురువుల దగ్గర నేర్చుకున్నాను, నా అనుభవ సారం నుంచి నేను అవగతం చేసుకున్నాను. నేను ఇప్పుడు మ్యాథమెటిక్స్ చెప్తే లాభం లేదు, నేనేం చెప్పాలి? కర్మ సిద్ధాంతం గురించి చెప్పాలి. నా స్థాయికి ఇదే కరెక్ట్. సో ఈ చిన్న క్లాసు ఈ వీడియోలో రికార్డ్ అయ్యి కొన్ని లక్షల మందిని చేరుతుంది. నా ప్రారంభ కర్మ ఎక్కడ ఉంటుంది? ఉంటుంది. ఇంకా నా జీవితంలోకి అన్నీ కానుకలే, ఆరోగ్యం, సంపద, ఇంకా గొప్ప గొప్ప గురువులు నా దగ్గరికి వచ్చి నాకు ఇంకా గొప్ప జ్ఞానాన్ని ఇస్తారు. ఎందుకంటే నేను జ్ఞానాన్ని ఇస్తున్న ఇతరులకి నేర్పిస్తున్నాం.
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు వస్తారు. సో ఈ ఆగామి కర్మలో మనం ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రారంభ కర్మ మిమ్మల్ని డామినేట్ చేయకూడదు. మీ జీవితంలో అన్నీ హాయిగా ఉండాలి అంటే ఇంకా ప్రారంభ కర్మ ప్రకారం మీ మీదకి వచ్చిన అన్నిటిని తిట్టుకుంటూ ఉండకండి. నా విధి లిఖితం ఇలాగే ఉందని ఏడ్చుకుంటూ ఉండకండి. ఇంకొకరి మీద పడి ఏడవడం ఆపేయండి, జడ్జిమెంట్ ఆపేయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నా జీవితంలోకి కష్టం వచ్చింది, నేనే చేసుకున్నాను. నా జీవితంలోకి మంచి భోగాలు వచ్చినాయి, నేనే చేసుకున్నాను. మరి కష్టాన్ని ఎట్లా తీసేయాలి సార్? సింపుల్, సేవ. ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలి. మీకు 10 రూపాయలు ఉంటే మీరు 1 రూపాయి సేవ చేస్తారు. 100 రూపాయలు ఉంటే 10 రూపాయల సేవ చేస్తారు. దీన్నే టిత్ కాన్సెప్ట్ అంటారు. 10% ఆఫ్ యువర్ నెట్ ఇన్కమ్ ప్రపంచానికి అందించాలి. అంటే 100 రూపాయల్లో 10 రూపాయలు ఎప్పుడు ప్రపంచం యొక్క సేవకు అందించాలి. సొంత లాభం కొంత మానుకొని కదా. సో ఎప్పుడు మన జీవితంలో సేవ ఉండేటట్లు చేర్చుకోవాలి. మనం ప్రతిరోజు సేవ ఉండేటట్లు చేర్చుకోవాలి, టైంను సెట్ చేసుకోవాలి. రెండవది, ఎప్పుడు ప్రతిరోజు నేర్చుకుంటుండాలి. మీరు ఇంతకుముందు కర్మ ఎందుకు సృష్టించుకున్నారు? తెలియకపోవడం వల్ల సృష్టించుకున్నారు. తెలిస్తే మీరు ఆ బైక్ని తీసుకొని పోయి గోడకి యాక్సిడెంట్ చేయరు. ఎలా బ్రేక్ వేయాలో తెలిస్తే, ప్రాక్టీస్ చేస్తే మీరు బైకుని చాలా నైపుణ్యంగా నడిపిస్తారు. ఇల్లు కట్టేటప్పుడు చక్కగా కడతారు, వంట వండేటప్పుడు చక్కగా చేస్తారు. అంటే మీకు చెడు ఫలితం రాదు. మరి కొత్త కర్మను సృష్టించుకోకూడదు కదా. సంచిత కర్మను మళ్ళీ నింపాలా, క్లీన్ అవ్వాలా, రోజు కర్మ బ్యాలెన్స్ తగ్గాలా, నిండాలా అంటే ఏం నేర్చుకోకండి. లేదు అసలు నాకు కర్మలు ఇంకా ఉండకూడదు, ఉన్నదంతా పోవాలి అంటే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఏం నేర్చుకోవాలి సార్? ఏదో ఒకటి నేర్చుకోండి. ఏది నేర్చుకున్నా మీ అవగాహన పెరుగుతుంది, మీకు ఎరుక పెరుగుతుంది. మంచి చెడుల విచక్షణ జ్ఞానం పట్ల ఎరుక పెరిగి మీరు చెడును తీసేస్తారు. ఇప్పుడు కొత్త కర్మను సృష్టించారు, చెడు కర్మను. ఇంకా మీకు బ్యాడ్ కర్మ అనే అకౌంట్లోకి మీరు నింపరు, సేవ్ చేయరు. మీ అకౌంట్లోకి మంచి వాటినే సృష్టించుకుంటూ పోతారు. ఎందుకు? నేర్చుకోవడం వల్ల జ్ఞానం వచ్చింది. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. కొత్త కర్మ యాడ్ కాదు, ఉన్న కర్మ మొత్తం పోతుంది. ఇవన్నింటినీ కనెక్ట్ చేసేది ధ్యానం. ధ్యానం చేస్తే మీకు ఎరుక ఏర్పడుతుంది, జ్ఞానం వస్తుంది. తద్వారా మీరు చేసే పనులలో యోగ కర్మసు కౌశలం. యోగం అంటే శరీరము, మనసు, బుద్ధి త్రికరణ శుద్ధిగా ఎరుకతో చేసేదే యోగం. కర్మసు కౌశలం అంటే పనులన్నిటిని చక్కగా చేస్తాం, ఎవరిని హింసించము, ఎవరిని తిట్టము, ఎవరిని బాధ పెట్టము. చెడు కర్మ క్రియేట్ కాదు. ఉన్న కర్మను సేవ చేయడం ద్వారా తీసేస్తున్నాం. చూడండి, సేవ చేసేసి పాత కర్మను తీసేస్తున్నాం, జ్ఞానం చేసేసి 100 జన్మల్లోని కర్మను చిటుక్కున అలా తీసేస్తున్నాం. అందుట్లో ఆధ్యాత్మిక సేవ చేస్తే, ధ్యాన ప్రచారం చేస్తే ఇంకా ఈజీగా తీసేస్తాం. అప్పుడు మీ కష్టాలన్నీ మాయమవుతాయి. మీ యొక్క ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంబంధ బాంధవ్యాల సమస్యలు గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్లు లేవు. అలా కళ్ళు మూసుకొని ఈ పని చేసేస్తే, ఈ మంత్రం జపిస్తే, ఈ అఫర్మేషన్ రాస్తే డబ్బులు వస్తాయి, అప్పులు అయిపోతే నేను హాయిగా ఉంటాను, ఇవన్నీ జరగవు. మీ దుఃఖానికి కారణం ప్రారబ్ధ కర్మ. మరేం చేయాలి సార్? ఆగామి కర్మలో మంచి కర్మలు చేయండి, అప్పుడు మీ జీవితం బాగుపడుతుంది. సేవ చేయాలి, ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి రోజు పుస్తకాలు. అందుకే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, ప్రచారం అని చెప్తాం. ఈ 5 అంశాలను మనం చేసుకుంటూ పోతే మనకు ఆగామి కర్మలో చక్కగా మనం అన్నీ నేర్చుకుంటూ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ప్రారబ్ధ కర్మను శూన్యం చేసుకుంటాం, సంచిత కర్మను కూడా శూన్యం చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిన బేసిక్ క్లాసు. ఈ కర్మ సిద్ధాంతంలో చాలా లోతులుగా ఉంటాయి. వాటన్నిటిని నెక్స్ట్ క్లాసులలో ఒక్కొక్క క్లాసులో ఇంకొక డెప్త్గా మనం తెలుసుకుందాం.